బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అంశంలో హైకోర్టు తీర్పుపై చర్చిస్తున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ని హైకోర్టు నిలిపివేసింది. ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ తో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. రైట్కెటు సీఎం రేవంత్ రెడ్డితో అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ప్రభుత్వానికి కొంత వ్యతిరేకమనే చెప్పాలి. సో ఇప్పుడు మరి ప్రభుత్వం ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో దీనిపై ఎలా ముందుకెళ్లబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ప్రభుత్వం వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీని నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఈ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై ఏ విధంగా ముందుకెళ్లాలి, తదుపరి అంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా అన్న దానిపై కూడా ఈ రోజు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో అనేక అంశాలపై కూడా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏ రకంగా సవాల్ చేయాలి, సుప్రీంకోర్టుకు వెళ్లాలా లేదా, ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరంపై అటు కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలన్నిటిపై కూడా పీసీ ఘోష్ అనేక విషయాలపై కూడా ప్రస్తావించింది. అది సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం, సరే ఎక్కువ ఖర్చు పెట్టడం, దీనికి సంబంధించినటువంటి నిబంధనలు పాటించకపోవడం, ఇవన్నీ సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ తో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు టీడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ కావు ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని ఇప్పటికే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశాలు జారీస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరు శాసనసభలో అటు శాసనమండలిలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నప్పుడు కూడా ఆ విషయానికి సంబంధించి పీసీ ఘోష్ నివేదికతో కమిషన్ ఇచ్చిన నివేదికని బేస్ చేసుకోకుండానే ఇటు విజిలెన్స్ తో పాటు మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికని బేస్ చేసుకొని సిబిఐకి ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదికపై ఏ రకంగా ముందుకెళ్తుంది, సుప్రీంకోర్టుకు వెళ్తుందా ప్రభుత్వము, సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది అన్న దానిపై కూడా ప్రభుత్వం క్లారిటీ తీసుకునే అవకాశం. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయిండు. సీనియర్ కౌన్సిల్ తో, సీనియర్ న్యాయవాదితో లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ విషయంపై ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. సాయంత్రం 4 గంటలకు ఇదే అంశంపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.